ఏమోలే మాస్టరు మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలియదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. మీ అందరికీ పండగ పనులు అయిపోయాయా మరి? సరే, అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 ఎట్లా జరిగిందో తెలియదు కానీ 26 అయినా సరే హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మా వారికి ఈరోజు రాగి ముద్ద అలానే చికెన్ కర్రీ కావాలన్నారు. సరే, అవి తేవడానికి అయితే వాళ్ళు వెళ్ళారు. ఇంక వాళ్ళు వచ్చే లోపలికే నేను బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మన ఫెస్టివల్కి మళ్ళీ ఊరికి రావాలి కదా. ఇంక ఇవన్నీ పెట్టేసి రావాలంటే ఎంతైనా మనం ఇక్కడ కాపురం ఉంటున్నప్పుడు ఇది కూడా మన ఇల్లే కదా, సో అన్నీ చేసుకోవాలా. మా బాబు నేను చేసే పనికి అన్నిటికీ అడ్డం వస్తూనే ఉంటాడు. కానీ వాడు ఎంత అడ్డం వచ్చినా వాడు ఒక నవ్వుకి అప్పుడు దాకా పడ్డ కష్టం ఆ విజుగా అంతా పోతుంది. మీ పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్ తింటున్నారండి. వాళ్ళు ఐస్ క్రీమ్ మాన్పించాలంటే ఇది కేరళ బనానా. ఈ బనానాని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 hour తర్వాత కానీ ఇచ్చారంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఫ్రూట్ ఇచ్చామో వాళ్ళు ఫ్రూట్ తిన్నారన్న హ్యాపీనెస్ మనకి ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళు ఐస్ క్రీమ్ జోలికే పోరు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేనే చెప్తున్నాను కండి, నాకే ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. దీన్ని అలవాటు చేసుకున్నా ఇక ఐస్ క్రీమ్ అన్న ఆలోచనే లేదు. ఈ బనానా అంటే అంత ఇష్టము. మామూలు బనానాలు ఇట్లా వస్తాయో నాకు తెలియదు కానీ ఇది కేరళ బనానా. ట్రై చేసి చూడండి. ఇంకా మనకు తెలిసిందే కదండి, వంటింట్లో ఎంత పని అవుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాను కదండి, రాగి ముద్దకి నేను అలానే చికెన్ కర్రీకి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ మా బాబు వస్తే అసలు ఒక్క పని కూడా చేయలేను. ఎందుకంటే కాళ్ళ దగ్గరే మా అంటూ ఉంటారు. మా బాబుకి అయితే ఫుడ్ కూడా చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు వచ్చే లోపల అన్నీ చేసుకోవాలని నేను రాగి ముద్దకైతే పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను రాగి ముద్దలో బియ్యం వేయనండి, ఉట్టి పిండితోనే ముద్ద చేస్తాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే. ఇంకా మా బాబుకి అయితే రైస్ అయితే పెట్టాను. ఇన్కేస్ ఒకవేళ రాగి ముద్ద తనకు నచ్చకపోతే అంటే ఆల్టర్నేట్గా ఉండాలని ఇంకా వాళ్ళు వచ్చేదానికి మసాలాలు అంతా రెడీ చేసేసాను. నేను అంతలేక వాళ్ళు వచ్చేసారు. మా వారు ఏంటంటే నాకు చికెన్ కబాబ్ కావాలి, చికెన్ కర్రీ కావాలని చెప్పి రెండుగా సపరేట్గా కూర అయితే తీసుకొచ్చారు. ఇంకా తప్పదు కదా, వాళ్ళు అడిగినప్పుడు మనం చేయాలి కదా. బయటకు వెళ్ళి తింటే ఏమొస్తుందండి, అదే ఇంట్లో తింటే తిన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది కదా. అందులో మా వారు మనం చేయకపోయినా ఏం ఇబ్బంది లేదు, మా వారు బయట తినేస్తూ ఉంటారు. ఇలా వస్తుందండి రాగి ముద్ద బియ్యం లేకుండా. ఇంకా అలా తినేసి బయటకైతే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కదా అని. అవును, మీరందరూ పిల్లలకి పోలియో చుక్కలు వేయించారా అండి? ఇక్కడైతే పాపము అడిగి మరీ పోలియో చుక్కలకి ఎక్కడ వేపిస్తున్నారని అడ్రస్ మరీ అడిగి మరీ చెప్పారు. వాళ్ళే అడిగి మరీ చెప్పారు. మేము వెతుక్కుంటూ ఉంటుంటే ఇవి బఠానీ అంట, కేజీ 50 అంట. ఇవి చాలామంది తీసుకున్నారు. మా వారు కూడా తీసుకొచ్చారు. నేను ఒకసారి చాట్ ఏమో చేశాను. ఇవి అయితే 100 రూపీస్ అంటండి ఈచ్ బొమ్మ. బాగుంటాయి కదా ఇక్కడ బొమ్మలు. ఎంతైనా ఏముంది, 100 రూపాయలకి ఏమొస్తున్నాయండి, పిల్లలు ఆడుకున్నట్టు తృప్తి అయినా ఉంటుందని నాకు ఫీలింగ్. ఇంక ఇది బట్టల ఫ్యాక్టరీ అని చెప్పి ఇక్కడికైతే తీసుకెళ్లారు మా వారు. బట్ అక్కడ మాకేం నచ్చలేదు. ఇంక అలా చూసుకొని వస్తూ ఉంటే ఈ దారిలో ఈ కేరళకు సంబంధించింది ఏదో చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చర్చిలోనే ధ్వజస్తంభం ఉంది. అదొక ఆశ్చర్యం నాకు. ఇంకా విశాల్ మార్ట్కి వెళ్ళాము. సర్లే బాబుకి డైలీ వేర్ ఏమన్నా ఉంటే చూద్దామని. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంతమంది ఉన్నారో. ఉండేది కేఆర్పురం దగ్గర, అదే టీసీ పాల్య అండి. దీనికే ఇంతమంది ఉన్నారంటే పోయే కొద్ది ఇంకెంతమంది ఉంటారో అసలు. ఇక్కడ ముందు ఏంటంటే చిన్న చిన్న స్టార్టింగ్ పెట్టుకుంటారు కదా ఫుడ్ బిజినెస్, అలా పెట్టున్నారు. ఈ బాబాయ్ ఏమో పాపం మాట వినట్లేదని వాళ్ళ మదరో వాళ్ళ డాడీయో తీసుకొని పోయి చెప్పుల్లో కూర్చొని పెట్టారు. ఇంక సరే బయటకు వచ్చాక పానీపూరి అయితే తిన్నాము ఒక చెప్పులో. ఈ షవర్మ అయితే వేస్ట్ అండి, టేస్ట్ ఏమో కానీ అసలు చిన్న మన నోట్స్ పేపర్లో కట్టి ఇచ్చేచ్చారు. అసలు అంతా పోయింది. మళ్ళీ చూడండి ధ్వజస్తంభంకి లైట్లు వెలుగుతూ ఉన్నాయి.